విరిచే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. సూక్ష్మ శరీరంలో ఉన్నవారికి వయసుతోనూ భుజబలంతోనూ నిమిత్తం లేదు. ఆత్మబలమే ప్రధానం. వెళ్ళు అనిరుద్బాబా, వెళ్ళు. నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. కరకింకర కళ్ళల్లోకి చూడండి. మీ జీవిత కాలంలో ఒకే ఒక్కసారి ఇలాంటి అద్భుతాన్ని చూడగలరు మీరు. మరో 300 ఘడియలలో కరకింకర క్రమంగా నిద్రలోకి జారుకుంటాడు. ఈలోగా మీరందరూ వరాలడగాలి. బాబు, శిఖామణి, బాబు, అనిరుద్, శిఖామణి, శిఖామణి. కరకింకర ఉపాసకులారా, మన పరిధిలోకి శత్రువు ఒకడు చొచ్చుకొని వచ్చేశాడు. మన మహాయాగానికి ఆటంకం కలిగించాలనుకుంటున్నాడు. వాడిని రూపుమాపడానికి నేనే రంగబయలులోకి వెళ్ళాలి. మహిత, మిహిర్కుట్టి, నేను తిరిగి వచ్చేంత వరకు ఈ వ్యూహానికి మీరిద్దరూ నాయకత్వం వహించండి. ఉపాసకులారా, నిరుత్సాహం వద్దు. మహామాంత్రికుల్లో అగ్రతస్సరుడు భీష్టి నాయక్ సూక్ష్మ మండలంలో ఉన్న ఆ అర్భకుణ్ణి క్షణంలో చిత్తు చేసి వస్తాడు. మన కార్యక్రమం ఆగకూడదు. కరకింకర్ను మీ ఒక్కొక్కరు వరాలు అడగండి. ఈ ముహూర్తం దాటిపోతే ఏమవుతుందో మీకు బాగా తెలుసు.
హలో సార్. ఎస్ సార్, ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్. ఎస్ సార్, జస్ట్ 1 minute సార్. ఏమైంది పవన్? మీకోసం సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నాం. సార్, ఈ భవనంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. లోపల విచ్చుకల్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్నిగ్ధ, అదే మా ఆవిడ్ని వాళ్ళే బంధించి పెట్టారు. ఎస్ మిస్టర్ పవన్, ఐ నో ఇట్. మీ మిస్సెస్ ఈ భవనంలోనే ఉండాలి. మరి మీ ఆపరేషన్స్ మొదలెట్టారా? లేదు. అయితే మా బెటాలియన్ ఈ ఏరియా మొత్తం సరౌండ్ చేసేసింది. మరో 2 గంటల్లో సూర్యోదయం అవుతుంది. అప్పుడు మొదలెడతాం మా ఆపరేషన్స్. సార్ ప్లీజ్, ఇంకా ఆలస్యం చేయొద్దు. వెంటనే మీ వాళ్ళకి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నో మిస్టర్ పవన్, వద్దు. ఈ చీకట్లో లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు. దారంతా బురద, ముళ్ళ కంపలు. లోపలున్న గ్యాంగ్కి ఈ ప్రాంతం అంతా కొట్టిన పిండిలా ఉంటుంది. మన వాళ్ళని డిసడ్వాంటేజ్లో పెట్టిన వాళ్ళం అవుతాం. పైగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో కూడా మనకు అంచనా లేదు. అనిరుద్, కానీ సూర్యోదయం కాకముందే స్నిగ్ధను ఎలాగైనా రక్షించుకోవాలి మనం. లేకపోతే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. లుక్ మిస్టర్ పవన్ సార్, ఎక్స్క్యూజ్ మీ 1 minute. పవన్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఇలాంటి సిచ్యువేషన్లో ఎరా మనం జాగ్రత్తగా ఉండాలి. ఏసీపీ గారు చెప్పినట్టుగా చీకట్లో లోపలికి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట విను. వై డోంట్ యూ అండర్స్టాండ్ మీ? ఇందాక ఫామ్ హౌస్ లో జరిగిందేంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. వాట్? అక్కడ కరకింకర భక్తురాలు స్నిగ్ధ రూపంలో వచ్చింది. వాట్? ఎస్, కనికట్టో మెస్మరిజం. నన్ను మాయ చేసి స్నిగ్ధలాగా నేరుగా లోపలికి వచ్చేసింది. ఆ తర్వాత తన అసలు రూపంలోకి వచ్చి ఈ రోజు రాత్రి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల తర్వాత స్నిగ్ధను తమ వ్యూహంలోకి ఎలా కలుపుకోవాలనుకుంటున్నారో చెప్పి నన్ను ఏదో ట్రాన్స్లో పడేసి తను ఎటో వెళ్ళిపోయింది. అసలు ఇదంతా నేనేదో టెన్షన్లో ఉండబట్టి, అఫ్కోర్స్ నేను చూసింది పీడకలే కావచ్చు. బట్ అలా అనుకుని తెల్లారేదాకా చేతులు ముడుచుకుని ఎలా కూర్చోగలను? రసాతల నాయక కరకింకర, ఈ దాసానుదాసిని అనుగ్రహించు. యుగ యుగాలుగా నేను చేసిన సేవలకు ప్రతిఫలం ప్రసాదించు దేవా. మూర్తాభిషిక్తుడు భీష్టి నాయక్ని ధిక్కరించి ఈ మహాయాగానికి ఆటంకం కలిగించిన ఆ అనిరుద్ధుని నాశనం చేసే శక్తి నాకివ్వు. నాకు ఈ ఒక్క వరం చాలు. శ్యామ్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళిపోండి. పవన్ ఏడి? అడుగు. ఓ గాడ్, అటు చూడండి. మహామారి, ఆగు. నువ్వు నిద్రపోకూడదు. నా ఆత్మను నీకు అంకితం చేశాను. నాకు వరం ఇవ్వకుండా నువ్వు నిద్రపోకూడదు. జీవితాంతం నీకు దాసోహం పలుకుతాను. నా కన్న బిడ్డని కాపాడే శక్తిని నాకు ప్రసాదించు. నా అనిరుద్ధ్ నాకు దూరం కాకూడదు. కాపాడు కరకింకరా, కాపాడు.
ఉపాసకులారా, కరకింకర నిద్రకు ఉపక్రమించాడు. 121 సంవత్సరాలు కొనసాగుతుంది ఈ నిద్ర. అందుకే ఆలయం దానంతట అదే మూతపడిపోతుంది. బయట మన శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, అయినా మీకు భయం లేదు. కరకింకర ప్రచండ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. వెళ్ళండి, మన రహస్య ద్వారాలు తెరుచుకుని వెళ్ళండి. కరకింకర
పవన్ కింద ఆలయంలోకి వెళ్ళి వచ్చావా? స్నిగ్ధ కనబడిందా? లేదు, ఆలయం పూర్తిగా కూలిపోయింది. తను అక్కడ లేదు. అయితే మరో దారిని బయటకు వచ్చేసి ఉండాలి, లేకపోతే నో, స్నిగ్ధకి ఏం జరగదు. స్నిగ్ధ బతికే ఉంది, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. శ్యామ్ ప్లీజ్ నువ్వు చూడు, నేను ఇలా వెళ్తాను. అలాగే నువ్వు జాగ్రత్త. హలో, అంబులెన్స్ సర్వీస్? నేను డాక్టర్ సుధన్ మాట్లాడుతున్నాను. వెంటనే ఒక అంబులెన్స్ మా ఇంటికి పంపించండి. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ప్లాట్ నెంబర్ 238 జూబ్లీ హిల్స్. అనిరుద్, అనిరుద్, బాబు, బాబు. Oh my God. Oh God.